నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి భాస్కర ఛానల్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 2026 జనవరి నాటి మాస ఫలితాలలో భాగంగా ఈ మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఏమిటి, ఈ ద్వాదశ రాశుల వారి మీద ఆ ప్రభావాలు ఏ ఏ అంశాల మీద పడతాయి, ఎలాంటి సూచనలు పాటించాలి, ఎలాంటి మంత్రాలు చదవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాన్ని సవివరంగా తెలియజేసుకుంటాను. అయితే ఈ జనవరి 26 నెలలో మనకి సూర్యుడు అంటే మనకి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తాయి. ఈ సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ సమయంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 2026 జనవరి నాటి మాస ఫలితాలలో భాగంగా సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి మకర సంక్రమణంగా జనవరి 14వ తారీఖున సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మాసం పొడవునా అన్ని రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాడు. అయితే కుజుడు మిథునంలోను, బుధుడు ధనస్సు నుంచి మకరంలోకి సంచారం చేస్తూ, గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికం నుంచి ధనస్సులోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కుంభంలోను, కేతువు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దేని మీద ఎక్కువ ప్రభావం ఉందంటే కనుక ధర్మము, కర్మ, బాధ్యత, భవిష్యత్ ప్రణాళికల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది ఈ మాసమంతా అన్ని రాశుల వాళ్ళకి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వివాహము, భాగస్వామ్యము ఈ రెండు మీకు ప్రధాన అంశాలు. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవాలి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ పై అధికారులు కానీ లేదా మీ సహోద్యోగులు కానీ మీకు సహాయ సహకారాలు ఆ సమయానికి అందించే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు ఎక్కువ శాతం వచ్చే అవకాశం కనబడుతోంది. అందులోనూ 2వ వారము, 3వ వారము మీకు విపరీతమైన ఖర్చులు, అది హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన ఖర్చులు, కొన్ని అవసరమైన ఖర్చులు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము 4 సోమవారాలు 5 సోమవారాలు మనకి జనవరిలో ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు మీరు మీ పేరిట శివాలయంలో అభిషేకం చేయించుకోవడం కానీ లేదా బిల్వపత్రాలతో అర్చన చేయించుకోవడం కానీ చేసినట్టయితే మీ గ్రహరీత్యా కానీ జాతకరీత్యా కానీ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అయితే మీకు అదృష్ట తేదీలు 2, 8, 14, 22. కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, వెండి రంగు.